దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఇంతవరకు అక్కగారు లలితమ్మ గారు మన యొక్క జీవితాలను ఉద్దేశించి ఓ చక్కని మాటలు, పిల్లల్ని ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా మనం దేవుళ్ళో ఉండాలి, మనం దేవుని తట్టు చూస్తే దేవుడు మనకి ఏ విధంగా ఉంటాడో చెప్పటం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని తట్టు చూడాలి అనేది దేవుని వాక్యం. ఎవరి తట్టు? దేవుని తట్టు. ఏ తట్టు? లోకం తట్టు కాకుండా ఏ తట్టు? దేవుని తట్టు మనం చూసినప్పుడు అక్కగారు సూచించారు ఆత్మీయ మాటలు. మనం చక్కగా ఆయన వైపు చూద్దాం, ఆయనను స్తుతించి ఆయనను గణపరుచుకుందాం. మరి 106 కూడా కీర్తన కూడా అక్కగారు చెప్పారు. ఇశ్రాయేలీల ఆలోచనల మేరకు నడిస్తే వాళ్ళు కోల్పోయిన సర్వాన్ని మరలా పొందుకున్నారు. దేని ద్వారా? దేవుని ఆలోచన ద్వారా. కాబట్టి మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాల్లో చక్కగా దేవుని కృపలో ఆయన తట్టు తిరిగితే మనకు చాలా మేళ్ళు ఉన్నాయి అనేది దేవుని వాక్యం ద్వారా అక్కగారు సూచించినందుకు మరి అక్కగారికి సంఘం తరపున నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వైపు మనము ఎందుకు తిరగాలి, దేవుని వైపు మనము ఎందుకు తిరగాలి అనేది నేను ఒక్క 15 నిమిషాలు, ఎక్కువసేపు తీసుకోను, ఒక్క 15 నిమిషాలు మనం చదువుకుందాం. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని తట్టు మనం ఎందుకు తిరగాలి, దేవుని తట్టు మనం ఎందుకు తిరగాలి, ఆయన వైపు ఎందుకు మనం తిరిగి జీవించాలి అనేది మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పల్లవి, ఒక శరణం. యెహోవాయే నా కాపరిగా నాకేమియోనో కొదవగోనో. అందరూ పాడదామా? సంతోషంగా ఉన్నారా అందరూ? కొదవగోనో యెహోవాయే నా కాపరిగా నాకేమియోనో కొదో. ఇంకా సంతోషంగా నాకేమియోనో కొదవగోనో. నే బ్రతుకు దినాలనియోనో కృపాక్షేమాలు వెంటవచ్చును. నే బ్రతుకు దినాలనియోనో వెంటవచ్చును. నీ మందిరములు చిరకాలము, నీ మందిరములు చిరకాలము నివాసము చేయ ఆశించుము, నివాసము చేయ ఆశించుము. యెహోవాయే నా కాపరి. అందరూ గట్టిగా స్తోత్రం. ఎవరి? కొదవగోనో నాకేమియోనో కొదవగోనో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనకి ఏమీ కొదువు ఉండదు. ఏమన్నా ఉంటుందమ్మా? అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని భోజనం తినబోయే మనం దేవుని వైపు మనం తిరగాలి. ఇశ్రాయేలీలు ఆ దశ రావటానికి కారణం ఏంటిది? హీన దశలోనికి వెళ్ళటానికి కారణం దేవుని వైపు తిరగక. అవునా కాదమ్మా? అయ్యా, సొంత ఆలోచన బట్టి ఆ సొంత ఆలోచన వైపు నడిచారు, చెదిరిపోయారు ఎటోళ్ళటు. మరలా
వాళ్ళు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అందరినీ ఒక చోట చేర్చాడా లేదా? ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఇప్పటికీ కూడా స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రతిదీ కూడా దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎట్లాగా ఉంచుతాడు? ఒక్క 15 నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం తీయండి, బైబిల్స్ ఉన్న వారందరూ. హోషేయ గ్రంథం బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది. చిన్న ప్రవక్తల పుస్తకాలలో హోషేయ 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయములో ఒకే ఒక మాట చదివి వినిపిస్తా మీకు. దేవుని భోజనం తినే మనం ప్రభురాత్రి భోజనం ప్రభు శరీరం ప్రభు రక్తం తినే ముందు తాగే ముందు మనం ఆయన వైపు మనం చూద్దాం. ఆయన వైపు మనం చూడాలి. చూడటం వలన మనకి కలిగే లాభాలు చదువుకుందాం. తీశారందరూ? హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా వద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు కట్టబడ్డారా, కూలిపోయారా? మీరు ఆ వచనంలో చదివారు. అమ్మా, ఇశ్రాయేలీలు కూలిపోయారా, కూలిపోలేదా? కూలిపోవటం అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయిందంటాం అంటే అర్థం ఏంటి అయ్యా దాస్ గారు? అర్థం ఏంటి? పడిపోయింది. చెట్టు కూలిపోయిందంటే, పంట పడిపోయిందంటే గాలికి అంటే ఇశ్రాయేలు జనాంగం ఏమయ్యారు? పడిపోయారు, కూలిపోయారు. కారణం ఏంటిది? కూలిపోవటానికి కారణం ఏంది? వాళ్ళ పెదాలేనంట. మీరు ఈ వాక్యంలో మీకు అర్థమవుతుంది, మళ్ళా చెప్తా. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా వద్దకు తిరగండి. ఏం సిద్ధపరుచుకొని? ఏమండి? ఆహారం సిద్ధపరుచుకోమన్నాడా? వస్త్రాలు సిద్ధపరుచుకోమన్నాడా? సరుకులు సిద్ధపరుచుకోమన్నాడా? ఆటో సిద్ధపరుచుకోమన్నాడా? ఈ ఇల్లు సిద్ధపరుచుకోమన్నాడా? చెప్పాలి అందరూ. అందరూ చెప్పండి ఈ మాట నాకు. మాటలు సిద్ధపరుచుకొని తిరగమన్నాడు. ఇప్పుడు వీళ్ళు దేవునికి ఏమర్పిస్తున్నారంట? ఎడ్లకు బదులుగా ఎడ్లు, మేకలు, గొర్రెలు అర్పిస్తున్నారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎడ్లకు బదులు, గొర్రెలకు బదులు మా పెదాలు నీకు అర్పిస్తున్నానయ్యా, మమ్మల్ని నిలబెట్టయ్యా అన్నారు. ఇప్పుడు మనం నిలబడాలన్నా కూలిపోవాలన్నా పెదాలే ముఖ్యం. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పండి. నవ్వుతూ చెప్పండి. కలకల్లాడుతూ చెప్పండి. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీలు కూలిపోవటానికి శరీరములో ఏ అవయవం కారణమైంది? ఎవరు చెబుతారు? తెలివి కల్లోళ్ళు. పెదవులు. మాట దేని ద్వారా వస్తుంది? పెదవుల ద్వారా. పెదాలు లేనోళ్ళు మాట్లాడతారా? ఇప్పుడు ఈ పెదాలు లేవనుకో మాట్లాడతావా?
మాట దేని ద్వారా బయటకు వస్తుంది? పెదాల ద్వారా వస్తుంది. దేవుడు ఏమన్నాడంటే ఈ పగటి కాలంలో, ఇశ్రాయేలీయులారా, మీరు గొర్రెలు అర్పిస్తున్నారు, మేకలు అర్పిస్తున్నారు, క్రొవ్విన దూడ అర్పిస్తున్నారు, వీటికి బదులు, వేటికి? ఎడ్లకు, మేకలకు, గొర్రెలకు బదులు దేవునికి ఏమర్పించమంటున్నాడు? చెప్పాలి. దేవునికి మనము పెదాలు ఇశ్రాయేలీయులు అర్పించినప్పుడు సమస్త పాపాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? పరిహరించునుగాక. పెదాలకి పాపానికి సంబంధం ఏంటి పాస్టర్ గారు? పెదాలకి పాపానికి సంబంధం ఏంటి? ఇక్కడ ఒక లాజిక్ ఉంది, పాయింట్ ఉంది. దేవుని స్తోత్రం. అమ్మా, వీళ్ళు కూలిపోవటానికి కారణం ఏంటంటే పెదాలు. వీళ్ళు కూలిపోవటానికి కారణం ఏంటంటే నాలుక. పెదాలు, నాలుక. దేవుడు ఏమన్నాడంటే మీ మాటలు సిద్ధపరుచుకోండి. నీ మాటలు సిద్ధపరుచుకోండి అంటే అర్థం ఏంటి? మాటలు సిద్ధపరుచుకోవటం అంటే మాటలు ఏమన్నా మూట మొత్తం కట్టుకొని మందిరానికి చేరటానికి? మాటలు సిద్ధపరుచుకోవటం అంటే నీ మాట దేవునికి అనుకూలంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు వీళ్ళ మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవా, దేవునికి అనుకూలంగా ఉన్నాయా? వ్యతిరేకంగా ఉన్నాయి గనుక దేవుడు ఏమన్నాడంటే వ్యతిరేకమైన మాటలు తీసివేసుకోండి. మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు లోకములో. ఈ మాటల వలన పెదాలకు ఏమంటుతుందంట? పెదాలకు ఏమంటుతుంది? మనం మాట్లాడే మాట వలన పెదాలకు ఏమంటుతుంది? లిప్స్టిక్ అంటుతుందా? రంగు అంటుతుందా? ఏమంటుతుంది? పాపము అంటుతుంది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పెదాలకు దేవుడు ఏమన్నాడో తెలుసా? జాగ్రత్తగా ఉంచుకొని పెదాలని. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని తట్టు తిరగండి. ఎవరి తట్టు? దేవుని తట్టు తిరగండి. ఒక ఆయన పరిశుద్ధ గ్రంథములో ప్రశ్న మీకు, పెదాల కోసమే ప్రార్థన చేశాడంట. కాదు, ఆయన దీనికోసం చేయలా ప్రార్థన. ఆస్తి కోసం, దర్శనం కోసం, దేవుని కోసం చేయలా. అయ్యా, నా పెదాలు అపవిత్రమైపోయి ఈ జనుల మధ్య వాళ్ళతో మాటలు కలిపి నా పెదాలకు పాపం అంటుకుందయ్యా, ఈ పెదాలని నిప్పుతో కాల్చయ్యా, నీ పరిశుద్ధ అగ్నితో కాల్చయ్యా, అప్పుడు నేను పవిత్రుడైపోతానయ్యని పెదాల కోసమే అడిగాడంట దేవుణ్ణి. ఎవరా ప్రవక్త? కాదు, యెషయా గ్రంథమే. దేవుని స్తోత్రం. అంటే కాదంటే ఇంక ఎవరైనా ఉన్నారేమో అనుకోవద్దు. అవునా కాదా? ఎవరా ప్రార్థన చేసింది? ఒక్కసారి చూద్దాం, తీయండి. చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయములో, హోషేయ గ్రంథములో వాళ్ళు కూలిపోవటానికి కారణం పెదాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా ప్రవక్త పెదాల కోసమే ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. పెదాలు, ఆ పెదాలను దర్శించయ్యా. చదవండి అక్కడ ఆ మాట. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని యెహోవానగు నేను కన్నులారా చూసిదననుకొంటిని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈయన పెదాలు ఏమైనా ఎటువంటి జనుల మధ్య ఉన్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్ర
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఏ జనుల మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనమందరం? ఇక్కడ ఎవరు లేరు, నేనే, మీరే ఉంది. చెప్పండి అమ్మా, ఎవరి మధ్యలో మనం ఉన్నాం? అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాం. మనం గవిక్కిని ఏం చేస్తాం చెప్పండి? తొందరపడి ఏం చేస్తాం? వాళ్ళ మాటల్లో, గవిక్కిన వాళ్ళ ముచ్చట్లో, వాళ్ళ మాటల్లో పడి అది కాదమ్మా, ఇది కాదమ్మా, ఇది కాదమ్మా, అది కాదమ్మా. రోజుకి నీవు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఎవరైనా డైరీలో రాసుకున్నారా? చేయొద్దండి. ఆ ఎన్ని మాటలు మాట్లాడావు రోజుకు? నువ్వు నిన్న శనివారం ఎన్ని మాటలు మాట్లాడావు? 5,000 మాట్లాడావా? 1000 మాట్లాడావా? 2,000 మాట్లాడావా? 10,000 మాట్లాడావా? ఈ మాటలన్నిటిలో ఏమి దొరికిందంట? అధికమైన మాటల వలన దోషము కలుగును. అధిక మాటల వలన దోషం కలుగుతుంది. లోక సంబంధమైన మాటల్లో, లోక సంబంధమైన జనుల మధ్యలో ఉండి మాటలు గలిపినప్పుడు, అమ్మా జాగ్రత్తగా వినండి, పెదాలకి ఏం వండుతుంది? ఈ పెదాలకి దోషము అంటింది. ఎవరికి అంటింది దోషం? దోషం అంటింది అని ఎప్పుడు గుర్తించాడు ఈయన? ఈయనకి ఎప్పుడు అర్థమైంది? ప్రశ్న. ఇప్పుడు ఈయనకి దోషం అంటిందని ఎప్పుడు అర్థమైంది? ఈయనకి ఎప్పుడు అర్థమైంది? 6వ అధ్యాయం 1వ వచనములో దేవుణ్ణి చూసి, దేవుని దర్శనం చూసినప్పుడు, ఆ దర్శనములో దేవుని చూసినప్పుడు తనలో ఉన్న పాపం ఏంటో బయటికి వచ్చింది. ఇదిగో నీ పెదాలు అపవిత్రంగా ఉన్నాయని దేవుడు సూచించినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి ఆయనలో ఉన్న పాపము ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా లేదా? ఎవడి ప్రవక్తే ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకోలేమా? కొంతమంది ఒప్పుకోవటం ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యామనుకో. ఒకవేళ మనం ఒప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, కప్పుకుంటే బాగును, ఏమైంది అనుకొని ఒప్పుకోకుండా ఉన్నామంటే మనం దేవుని తట్టు తిరగలేదు. ప్రవక్తే ఒప్పుకున్నాడు. ఏ ప్రవక్త గారు? యెషయా ప్రవక్త. అంటే ఎవరో తెలుసా? చిన్న బైబిల్ రాశాడు ఆయన. ఏ బైబిల్ రాశాడు? యెషయా గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్లో మొత్తం పుస్తకాలు 66 అయితే యెషయా గ్రంథం వరకు. యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే మినీ బైబిల్ అన్నారు. చిన్న బైబిల్ అంటే 66 పుస్తకాలు పెద్ద బైబిల్లో, ఈయన అధ్యాయం గ్రంథంలో 66 పుస్తకాలు. అంటే ఇన్ని పుస్తకాలు రాసిన ఆయన ఏం ఒప్పుకుంటున్నాడు చెప్పాలి? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేని గురించి అన్నాడు? ఇదిగో నా పెదాలు ఎట్లాగున్నాయి? అపవిత్రంగా ఉన్నాయి. అయ్యా కడుగు, నా పెదాలను కడుగయ్యా, శుద్ధీకరించమన్నప్పుడు ఏం జరిగిందో చదువుదాం. ఏం జరిగింది అక్కడ? ఎవరు పెదాలను కడిగారు? ఎవరు కడిగారు పెదాలని? అప్పుడు కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎవరు తీసుకొని వచ్చారు? శరూపులలో ఒకడు. శరూపులు, కెరూబులు ఉన్నాయి అమ్మా. ఆ శరూపులలో ఒక వ్యక్తి తీసుకొని వచ్చి యెషయా పెదాలకి అంటించగానే పెదాలకున్న దోషం ఏమైంది చెప్పాలి అమ్మా? ఏమైంది? ఏమైంది? దోషము తొలగిపోయిన తర్వాత ఆయన దేవుని సువార్త కోసం పంపించటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అమ్మా హోషే గ్రంథం 14వ అధ్యాయంలో వీళ్ళ పెదాలు ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు పెదాలన్నీ అపవిత్రమైపోయినాయి. పెదాలు ఎప్పుడైతే అపవిత్రమైపోయినాయో, మాటలు ఎప్పుడైతే అపవిత్రమైపోయినాయో, వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఏమైనాయి? కూలిపోయినాయి. ఆత్మీయ జీవితాలు ఏమైనాయి? కూలిపోయినాయి.
ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుని భోజనం తినబోతున్న మనం. ఏ భోజనం చెప్పాలి? ఏ భోజనం? ఏమండి, ఇదే పెదాలతో మనం ఏం తీసుకుంటున్నాం? ఇదే పెదాలతో చెప్పాలి. ఇదే పెదాలతో ఏం తీసుకుంటున్నాం? అమ్మా, ఏం తీసుకుంటున్నాం? ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటున్నాం. మరలా ఇదే పెదాలతో లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది. కొత్త నిబంధనలో ఏముందో చెప్పమంటారా? అపోస్తులుడైన పౌలు గారు ఏమన్నాడంటే, మీ పెదాల వెంట లోక సంబంధమైన బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు కూడా రాకూడదు. ఎందుకంటే ఈ పెదాలతో మనం ఏం తింటున్నాం? ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తాగుతున్నాం. అపోస్తులుడైన పౌలు గారు ఇంకా కఠినం చేశాడు దేవుని వాక్యాన్ని. ఇంకా కఠినంగా ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి రండి. ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రికలో ఈ పెదాలను గురించి దేవుడు, పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీశారు అందరూ తీశారా? 4వ వచనం చూడండి. 4-5 వచనాలు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు, అందరూ ఈ మాటకు స్తోత్రం చెప్పండి. ఏవి మనకు తగవు? మనం ఏ మాట మాట్లాడాలి అంటే కృతజ్ఞతా వచనమే. అంటే కృతజ్ఞతా వచనం అంటే ఎప్పుడూ దేవునికి స్తోత్రము తప్ప, ఏం తప్ప అంటే మరి మాట్లాడవద్దని కాదు, మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే సమాధానం ఇచ్చి మన పెదాలని జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే మన జీవితాలు ఏమైతే హోషే 14 కూలిపోతాయి. ఆత్మీయ జీవితాలు ఏమైతే కూలిపోతాయి. అందుకని అన్నాడు, ఇంకేమన్నాడు చూడండి, మీరు బూతులైనను, ఏమైనను, బూతులంటే ఇక నేను చెప్పేది ఏం లేదు. బూతులంటే ఇక ఒక్కొక్క అమ్మ నోరు తెరిస్తే, ఒక్కసారి నేను ఎందుకో ఒక ఇంటికి వెళ్ళాను. ఎందుకో దేవుడు మరి అప్పుడే పంపించాడు నన్ను. ఇక ఆమె మాటలు అంటుంది, అసలు దేవుణ్ణి ఎరగనోళ్ళే నయం అన్నట్టుగా మాట్లాడుతుంది. నన్ను చూసి రే వచ్చారు పాస్టర్ గారు, తలిపేయమంట. నన్ను చూసి ఏమంటుంది? తలిపి మాట్లాడుతుంది. పిల్లల్ని, భర్తని. ఇంకొక చోట భర్త మాట్లాడుతున్నాడు, ఇంకొక చోట పిల్లలు మాట్లాడుతున్నారు, ఇంకొక చోట వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు మాట్లాడుతున్నారు. అంటే ప్రతి స్థలంలో ఏం మాట్లాడుతున్నారు? మనకు తగనవి ఏవో చెప్పండి, బూతులు. ఆ బూతుల వలన ఈ పెదాలు ఏమవుతున్నాయి? ఆ ప్రభురాత్రి తీసుకున్న ఈ పెదాలు ఏమవుతున్నాయి? అయ్యా, కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఫాస్ట్గా వచ్చింది లేని మాట ఫాస్ట్లో వచ్చేసింది, స్పీడ్లో వచ్చేసింది. ఏమొచ్చింది? స్పీడ్లోనైనా స్లోలోనైనా ఎక్కడైనా సరే దేవునికి నచ్చంది. మన ఆత్మీయ జీవితం కూలిపోవటానికి కారణం ఏంటంటే బూతులు. ఇంకా ఏమన్నాడు? పోకిరి మాటలంటే పోకిరి శాస్త్రాలు, పోకిరి క్రియలు, పోకిరోళ్ళు మాట్లాడతారు చూసారా? ఆ మాటలు మన పెదాల వెంట రాకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటల వలన ఏమవుతుందో చెప్పమంటారా? మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? కూలిపోతుంది. ప్రభురాత్రి భోజనం తీసుకున్న మనం ఈ మాటలు నా నోటి వెంట రాకుండా సహాయం చేయి ప్రభువా అని మనం ఏం చేయాలంట?
2 3 3 సరసోక్తులు. సరసాలంటే బైబిల్ గ్రంథంలో ఉంది. శత్రువులు కూడా మనకు పనికిరాదంట. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న మనం శత్రువులు అంటే బావా మరదలో శత్రువులు. ఏమండి, ఆట పట్టించటానికి అన్నానో ఏది ఏమైనా సరే దేవుని భోజనం తీసుకుంటున్న మనం సరస్వోక్తులు కూడా ఇవి మీకు తగవు. ఇవన్నీ చెప్పండి దేని ద్వారా బయటకు వస్తున్నాయి? బూతులు కావచ్చు, పోయికిరి మాటలు కావచ్చు, ఇంకా సరస్వోక్తులు కావచ్చు. ఇవన్నీ దేని ద్వారా బయటకు వస్తున్నాయి? ఇదిగో ఇక్కడ ద్వారం ఉంది, ఇక్కడ ద్వారం ఉంది, ఇక్కడ వాక్యులు ఉంది. వాక్యులు ఉందా లేదా? ఇక్కడ వాక్యులు ఉంది. ఈ వాక్యుల ద్వారా బయటకు వస్తున్నాయి. అందుకనే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు హోషే గ్రంథం 14వ అధ్యాయంలో కూలిపోతున్నారు. మీరు కూలిపోయారు, మీరు మరలా కట్టబడాలంటే మీ పెదాలు దేవునికి ఇవ్వమన్నాడు ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త. వాళ్ళు దేవునికి ఏమిస్తున్నారు? మేకలు ఇచ్చారు. ఏమిచ్చారు? గొర్రెలు ఇచ్చారు, దశంభాగాలు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళ పెదాలు మాత్రం దేవునికి. కానీ ఇవ్వాల్సింది ఏంటి దేవునికి? అందుకని మనం ప్రార్థన చేసుకుందాం. మన పెదాలు దేవునికి ఇస్తే దేవుడు మనకి ఎట్లాగా ఉంటాడో తెలుసా? హోషే గ్రంథం 14వ అధ్యాయం 6 చదవని నేను ముగిస్తాను. 6వ వచనం. కలుగును. 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు వేళ్లు తన్నుదురు, అతని కొమ్ములు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, ఉన్నంత సువాసన. ఒక్కసారి ఈ మానవ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎన్ని పదాలు వచ్చినాయి చెట్ట? మంచు ఒకటి, తామర పుష్పము ఒకటి, లెబానోను పర్వతం ఒకటి, ఒలీవ చెట్టు ఒకటి. ఎన్ని వచ్చినాయి? 4. మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉంటా, అతనికి మంచి సౌందర్యం ఇస్తా, అతని వేళ్లు తన్నును, అతడు అభివృద్ధి పరుచును, అతనికి విశాలమైన స్థితిని నేను ఇస్తా. ఇంత స్థితి మనకు రావాలంటే మన పెదాలు ఎవరికిస్తే ఇంత స్థితిలోనికి వస్తాం? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మన పెదాలు దేవునికి ఇద్దామా లేదా? ఇక దేవునికి ఇస్తే లోక సంబంధమైన ఏ మాట మాట్లాడుకోకూడదు. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, అక్కగారు చెప్పారు, మనము దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు? ఈ పెదాలు కూడా ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. మన అంతరంగము దేవుని వైపు తిరగాలి. హోషే గ్రంథం 14 మొదట్లో అన్నాడు, నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, నీ బాటలు సిద్ధపరుచుకుని యెహోవా తట్టు తిరగండి. దేవుని వైపు తిరుగుతున్నాం, కానీ మాటలు సిద్ధపరుచుకోవాలి. మన అంతరంగాన్ని సిద్ధపరుచుకోవాలి, మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి, మన సమస్తమైన జీవితాన్ని సిద్ధపరుచుకోవాలి. ఈ మాటలు సిద్ధపరుచుకోకుండా దేవుని వైపు తిరిగినా ప్రయోజనం ఉందా? చెప్పాలి అమ్మా, చెప్పాలి. నాలుక సరి అయిన రీతిలో లేకపోయి దేవుని వైపు తిరిగినా ప్రయోజనం ఉందా? అందుకనే ఆయన భోజనం తింటున్న మనం, ప్రభురాత్రి భోజనం తీసుకోబోతున్న మనం చివరి మాసములో తండ్రి, ఈ పెదాల ద్వారా ఏమైనా పొరపాట్లు మాట్లాడానా, బూతులు మాట్లాడానా, పోకిరి మాటలు మాట్లాడానా, సరస్వోక్తులు మాట్లాడానా, అపహాస్యం కలిగిన మాటలు ఏమైనా మాట్లాడానా, ఇతరులను నొప్పించే మాటలు ఏమైనా మాట్లాడానా,
ఇతరుల్ని ఈ పెదాల ద్వారా ఎవరినైనా బాధపరిచానా, నన్ను క్షమించయ్యా. ఈ బల్లారాధంలో నన్ను క్షమించయ్యా. ఈ సంవత్సరంలో ఈ నోటి ద్వారా ఎవరినైనా హింసించానా? ఏమండి, కొంతమంది దేని ద్వారా చెప్పండి మనుషులు హింసిస్తారు? దేని ద్వారా? పెదాల ద్వారా హింసిస్తారు, అవునా కాదా? సూటిపోటి మాటల ద్వారా. ఏమండి, ఒక దెబ్బ కొడితే అంతతో మరిచిపోతాం, ఒక మాట అంటే ఒక దెబ్బ వేశారనుకోండి, నిప్పి దిగిన తర్వాత సైబాల్ రాసుకున్న తర్వాత అయిపోయింది ఇంకా. కానీ ఒక మాట అంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల నుంచి వస్తుంది. అందుకని దేవుడు ఈ పగటి కాలంలో ప్రభు మనతో నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. తండ్రి, పెదాల ద్వారా ఈ సంవత్సరంలో ఏమైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడానా, ఎవరినైనా పొరపాటున అన్నానా, ఎవరినైనా హింసించానా, ఎవరినైనా బాధ పెట్టానా, అయ్యా ఈ పెదాలకి, ఈ ద్వారానికి తలుపు వేయి ప్రభువా. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఈ పెదాలతో ఏం చేయాలంట? 4వ వచనములో కృతజ్ఞత వచనమే పలకాలి, ఆశీర్వచనమే పలకాలి, శాపము పలకకూడదు. కాబట్టి యేసయ్య భోజనం తిని మనం దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా ప్రవక్త పెదాల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు దేనితో కాల్చాడు? కారు నిప్పుతో కాల్చాడు. ఈ రోజు మనకి నిప్పు ఎందుకు చెప్పమంటారా? ఈ రోజు నిప్పు లేదు, కానీ ఒక నిప్పు ఉందండి, ఒక నిప్పు ఉంది. ఆ నిప్పు ఎవరు చెప్తారు? అప్పుడంటే ఆయనకి నిప్పు తెచ్చాడు బలిపీఠంలో నుంచి, కానీ ఇప్పుడు కూడా నిప్పు ఉంది. నిప్పు ఎవరు చెప్తారు? నిప్పు వాక్యమే. అందుకని అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అమ్మా, ఆ రోజుల్లో దేవుని దూత నిప్పు అంటించింది. ఈ రోజుల్లో ఈ వాక్యము మన పెదాల కంటితేనంట ఉన్న పాపమంతా. అందుకని అక్కగారు చెప్తున్నారు, చదవండి. దేంతో చదువుతాం మనం? వాక్యం పెదాలతో. ఈ వాక్యం పొందుగోకులు చదవటం వలన ఈ పెదాలకున్న దోషం ఏమైందో చెప్పండి. మరి ఎంతమంది చదువుతున్నారు? చేయొద్దండి. రోజుకి 5-6 అధ్యాయాలు. అమ్మా, చదవాలి. ఇప్పుడు ఎందుకు అడిగారు అక్కగారు? చదవటం వలన, ప్రతిరోజు వాక్యము ఈ పెదాలతో చదవటం వలన అంటుకున్న దోషం ఏమైంది? యెషయా గ్రంథంలో ఆ నిప్పు తగలగానే దోషం ఏమైంది? ఈ నిప్పు మనకు తగులునుగాక, ఈ నిప్పు మన పెదాలకు అంటుకొనుగాక. ఈ నిప్పు మనకు అంటుకుందనుకో, ప్రతిరోజు దోషం ఏమైద్ది? నాలుగుకున్న దోషం ఏమైద్ది? హృదయానికి ఉన్న దోషం ఏమైద్ది? ఇది నిప్పు, ఇది నిప్పు. ఏది నిప్పు? అందరూ చూపించండి. నిప్పు ఎక్కడుంది? ఎక్కడో లేదు, నీ చేతిలో ఉంది నిప్పు, నిన్ను పరిశుద్ధపరిచే నిప్పు. అందుకని అంటాడు, నా మాట అగ్ని వంటిది. నా మాట అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుందండి? అగ్ని ఏం చేసింది? యెషయాని పెదాలను శుభ్రపరిచింది, హృదయాన్ని శుభ్రపరిచింది. ఈరోజు మనల్ని పరిశుద్ధపరిచేది ఆ పరిశుద్ధ అగ్ని అని దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4:12 చదివి నేను ముగిస్తా. హెబ్రీ పత్రిక 4:12 చదవండి. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని, ఏ వాక్యం అమ్మా? అందరూ చెప్పండి. ఏ వాక్యము? ఏ వాక్యము? నా వాక్యమా? దేవుని వాక్యమా? దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై, ఎన్నంచులు కలిగిన? 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఎట్లాగా ఉంది? వాడిగా ఉందా? వేడిగా ఉందా? వాడిగా ఉండి ప్రాణాత్మలను, అంటే ప్రాణాన్ని, ఆత్మను, కేవలము మూలుగును విభజించునంత మట్టుకు దూరతరంటే అంతర్భాగంలోకి వెళ్ళిపోయి ఆ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను, ఒకసారి స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో చెప్పమంటారా? ప్రాణాత్మలు. ప్రాణాన్ని విభజిస్తుంది, ఆత్మను విభజిస్తుంది. మనకి 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు?
మానవుడు 3 భాగాలు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. మనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. దేవుని వాక్యము ప్రాణమును ఆత్మను విభజిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచనని, తలంపుని విభజించి పరిశోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా పెదాలకు తగిలింది అదే వాక్యము, మన తగలాల్సింది అదే వాక్యము. హెబ్రీ పత్రికలో చదవబడిన వాక్యం అదే మాట. పెదాల గుండా లోపలికి వెళ్తుంది వాక్యము, ప్రాణాన్ని ఛేదిస్తుంది, ఆత్మను. ఇప్పుడు పెదాలతో నీవు చదవలేదనుకో, వాక్యము లోపలికి వెళ్తుందా? ప్రాణ ఆత్మలను శోధించబడాలి. మన హృదయం, ఆలోచనలు, తలంపులు పరిశోధించబడాలి అంటే మనం చెప్పని ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం అంతా మనల్ని విభజిస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, దేని నుంచి విభజిస్తుంది? చెడు నుంచి విభజిస్తుంది, పాపము నుంచి విభజిస్తుంది, శాపము నుంచి విభజిస్తుంది, కీడు నుంచి విభజిస్తుంది, అపవిత్రమైన పెదాల నుంచి విభజించి మనల్ని సపరేట్ చేస్తుంది దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హోషేయ గ్రంథం 14 మొదటి వచనంలో నీ మాటలు సిద్ధపరచుకో, నువ్వు దేవుని వైపు తిరుగు. ఇంకా దేవుని వైపు తిరగకపోతే 2026లో నువ్వు ప్రవేశిస్తున్నావు. 2026లో ప్రవేశిస్తున్నావు. చివరి నెలలో మనం ఉన్నాం. తండ్రి, 2026లో నాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే ఇంకా నేను నీ వైపు తిరిగే భాగ్యము దయచేయి. నా మాటలు, నా చూపు, నా ఆలోచన, నా తలంపు నీకు అనుకూలంగా మార్చయ్యా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఎట్లా ఉంటాడంట? చెట్టుకి మంచు ఉన్నట్లు ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టుకి సౌందర్యం ఉన్నట్టు ఎప్పుడూ మనతో ఉంటాడు. లెబానోను వృక్షము వేలు తన్నునట్లు మనల్ని విశాలపరుస్తాడు. ఆయన మనతో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఆయన మనతో ఉండాలి అంటే మనం ఆయనతో ఉండాలి. అంతే కదమ్మా? అంతే కదయ్యా? మనం ఆయనతో ఉంటే ఆయన మనతో. యేసన్న గారు రాసిన పాటలో, నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే. మారదామా గట్టిగా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన పరిశుద్ధాత్ముని. చెప్పండి గట్టిగా, కొట్టట్లా, గట్టిగా లేదు, గట్టిగా కొట్టట్లా, సంతోషంగా పాడదాం. నా దయ్యాత గట్టిగా స్తోత్రం. దేవుని ఆత్మచేత నింపబడాలి పాడుతూ ఉన్నప్పుడు. ఏమని వివరింతును ఆహా నా దయ్యాత, ఓహో నా భాగ్యం. ఏమని వివరింతును ఏమని ఆహా నా దయ్యాత, ఓహో నా భాగ్యం. ఏమని ఏమని హల్లెలూయా. ఏంటి మన ధన్యతమ్మా? మనకిచ్చిన ధన్యత ఏంటి? మనకిచ్చిన ధన్యత ఏంటమ్మా? ఇప్పుడు మీరు పాడారు పాటలో, ఒక పాడటం వరకేనా? ఏమన్నాడు? నాలో నీవుండుట ఆత్మీయ
పరిశుద్ధాత్మని అభిషేకములో పరిపూర్ణత. ఆహా, ఏమి ధన్యత! ఆహా, ఆహా అంటే ఆహా అని యేసయ్య గారు ఎందుకన్నారు? ఆహా అంటే ఎంత ఆశ్చర్యం, ఎంత మహాభాగ్యము, ఎంత మహాభాగ్యము. ఏమండి, 10 ఇళ్ళు కడితే భాగ్యమా? 10 కార్లు కొంటే భాగ్యమా? మంచి ఉద్యోగం వస్తే భాగ్యమా? చేను పండితే భాగ్యమా? కాదు. ఏంటి మహాభాగ్యం? ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. అదే. కానీ ఇశ్రాయేలీలు ఆయనలో లేరు, ఆయన వాళ్ళల్లో. అందుకనే నిలబడ్డారా, పడిపోయారా? అని దేవుడు ఉంటే పరనివ్వడు, దేవుడు నిలబెట్టే దేవుడు. కనుక మనమందరం కూడా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం గనుక తండ్రి, పెదాలని, మా అవయవాలన్నిటినీ, అంతరంగాన్ని దర్శించి రక్తంతో కడిగి శుద్ధీకరించి 2026 మొదటి బల్లారాధనలో పరిశుద్ధాత్మను కలిగి మేము అందులో ప్రవేశించి, అయ్యా హోషే గ్రంథములో ఉన్న ఒలీవ చెట్టుకున్న ఆశీర్వాదాలు, లెబానోను చెట్టుకున్న ఆశీర్వాదాలు,